అటువంటి మనిషికి ఏదో ఇంట్లో ఫోటో పెట్టి దానికాడ ఇట్లా ఫోటో ఇట్లా ఉంటుంది ఆ దండ, అది కూడా పెద్దగా సర్క్యులేట్ చేయరు మళ్ళీ వాళ్ళు, ఎందుకు ఎక్కువ ప్రచారం జరగొద్దని. చాలా రకరకాల అవమానాలు జరుగుతూ ఉన్నాయి మన మహనీయులకు కూడా. ఈ అవమానాలు ఎన్నైనా సరే ఇంకా భరించి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్య సాధనే లక్ష్యంగా ముందుకు పోతాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా మీ అవమానించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఖచ్చితంగా సమాధానం బుద్ధి చెప్తుంది. ఇవాళ తెలంగాణ విముక్తికి ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరాల కృషి చేసిన అలుపెరగని పోరాట యోధుడు ఉద్యమజీవి కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా మహనీయునికి ఇవే మా నివాళులు. ఇవాళ బీసీ ప్రజలారా, మన కొండా లక్ష్మణ్ బాపూజీ వాట్సాప్ డీపీ పెట్టుకోండి. ఇవాళ వాట్సాప్ డీపీ పెట్టుకోండి. ఆయన త్యాగం జీవితాంతం త్యాగమే. జయశంకర్ సార్ది ఎట్లయితే జీవితాంతం త్యాగమో ఈయనది కూడా జీవితాంత త్యాగమే. విషయం ఏంటంటే ఈయన మంత్రిగా ఉంటే ఈయనను రెడ్లందరూ ప్రేరేపించి మంత్రి పదవికి రాజీనామా చేయించి ఈయన మంత్రి పదవి రెడ్లు ఎత్తుకపోయారు. అట్లుంటుంది కుట్ర అన్నట్టు. బాబూజీ పక్కకు ఆ టైంలో నాసుంటుడు ఉంటే వాళ్ళ కథ చెప్తుండే, అది వేరే ఉంటుండే. కానీ ఇగో ఈ రకమైనటువంటి అవమానాలకు ఇవాళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంది. అగ్రవర్ణ ప్రభుత్వం, రెడ్డి రేవంత్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గం. ఇవాళ ఈ కార్యక్రమానికి హాజరైతాడో కేవలం ఇంటికాడ ఒక ఫోటో పెట్టి ఇట్లా అంటాడు చూడరాదురి. అదే జైపాల్ రెడ్డి అయితే ఇది లోకమంతా పండుగ అన్నట్టుగా